వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున. ఫ్రెండ్స్, ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ గురించి కానీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని అంశాల మీద మాట్లాడదలుచుకోవాల్సి అనుకుంటున్నాను. మనము ఇవి డిస్కషన్ చేసే ముందుగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా విషయాన్ని నలుగురు తెలిసే విధంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ మధ్య మొత్తం కూడా మన రాష్ట్రంలో ఆ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చి ఒక పెద్ద ఒక విద్యార్థులకు ఒక సందడమైనటువంటి ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని నింపిందనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో జనరల్గా మనము విద్యార్థులకి ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదో మనందరికీ ఓపెన్ సీక్రెటే. అంటే ఓపెన్ సీక్రెట్ అంటే అది టీచర్ల దగ్గర నుంచి ఇన్విజిలేటర్లు, ఆ పై అధికారులు, టోటల్గా ఏమవుతుందనంటే ఆ రకమైన పద్ధతుల్లో ఎగ్జామ్స్ రాయించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి రాపిస్తున్నారు, ఓకే. అలా రాపిచ్చి విద్యార్థి పాస్ చేయించడం వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయుల మీద ఒత్తిడి ఉండొచ్చు, విద్యాశాఖ కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు. ఆ విద్యాశాఖలో ఉన్నటువంటి టీచర్లపై ఉన్నటువంటి అధికారులు కూడా ఒత్తిడి తీసుకురావచ్చు. ఏ విధంగా అంటే రిజల్ట్స్లలో 100% రిజల్ట్స్ రావడమా, లేకపోతే 90% రిజల్ట్స్ రావడమా, పర్సంటేజ్ తీసుకురావడమా అనేది చాలామంది టీచర్లు కూడా చాలా తాపత్రయపడుతుంటారు. మరి దీనివల్ల ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఎగ్జామ్స్ పెట్టడం వలన ఎవరికి బాగా ఉపయోగం జరుగుతుంది మనమే అనుకుందాం. అంటే ఆ రకమైన పద్ధతుల్లో ఎగ్జామ్ పెట్టి ఉపాధ్యాయులు చేతులు దులిపేసుకుంటున్నారు. చేతులు దులిపేసుకున్న తర్వాత మిగిలిన భారం ఎవరిదా అంటే అది విద్యార్థి మీదే వదిలేస్తున్నారు. మనం చాలా 90s అట్లా చూసినట్లయితే విద్యార్థులు కనీసం ఒక వరుసలో కూర్చున్నప్పుడు వెనక్కి తిరిగి ఇట్లా చూసిన ఇన్విజిలేటర్ తల మీద కొట్టేది, లేకపోతే పేపర్ గుంజుకొని బయటకు పంపించేటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో 35 మార్క్స్ తోటి పాస్ అయినటువంటి విద్యార్థి కూడా ఈరోజు చాలా ఉన్నతమైన స్థితిలలో ఉన్నారు. కారణం ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి విద్యార్థి సబ్జెక్టుని నేర్చుకునేటోడు. మరి ఈరోజు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పరిస్థితి ఏమిటి అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నా స్కూల్కి ఇంత పర్సంటేజ్ వచ్చింది, నా స్కూల్కి ఇంత పర్సంటేజ్ వచ్చిందని మనందరం చంకలు గుద్దుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఎగ్జామ్స్ ఎలా నడుస్తున్నాయో, పిల్లలు ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తున్నారో, కష్టపడి చదివి రాస్తున్నారా, ఏ విధంగా రాస్తున్నారో, వాళ్ళకి మార్కులు ఏ విధంగా వస్తున్నాయో కూడా తెలుసు. కానీ తన పిల్లవాడు పాస్ కాగానే నా బిడ్డకి 500 మార్కులు వచ్చినాయి, నా బిడ్డకి 550 మార్కులు వచ్చినాయి, నా బిడ్డకి 400 మార్కులు వచ్చినాయి అని ఈ రకంగా చెప్పుకొని సంతోషపడుతున్నారు. మంచిదే, సంతోషపడాలి. కానీ ఎప్పుడు సంతోషపడాలి అంటే ఆ విద్యార్థికి ఆ క్లాసులో ఉన్నటువంటి సబ్జెక్టులలో వాళ్ళకి ఎక్కువ అంటే దాన్ని ఏమంటారంటే మనం వాళ్ళకి అవగాహన బాగా కలిగినప్పుడు, ఆ సబ్జెక్టు మీద పట్టున్నప్పుడు వాళ్ళకి అన్ని మార్కులు వచ్చినా లేదా జనరల్గా పాస్ అయినా కానీ మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఈ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిత్రులారా, ఎవరు ఏదేమనుకున్నా ఏది చేసినా కానీ వాస్తవాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి మిత్రునికి తెలుసు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎట్లా నడుస్తున్నాయి అనేది. వీడు 10th పాస్ అయిన తర్వాత వాడు ఏమవుతాడంటే ఇంటర్మీడియట్కి వెళ్తాడు. ఇక పిల్లవాడికి 500 మార్కులు వచ్చిన ఇట్లొచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు పొలాన్ని తాకట్టు పెట్టో ఇంకొకటి పెట్టో ఏదో ఒకటి చేసి వాడు ఆ కార్పొరేట్ కాలేజీలలో జాయిన్ చేస్తాడు. వాడికి ఏమవుతుందంటే ఇక్కడున్న సబ్జెక్టు వేరు, అక్కడున్న సబ్జెక్టు వేరు. కానీ అంటే వీడికి తెలీదు, సబ్జెక్టు మీద అవగాహన లేదు కాబట్టి వాళ్ళు అక్కడ పోయేసరికి భయభ్రాంతుడికి గురయ్యి వెంటనే వెనక్కి తిరిగి వస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో
10th క్లాస్ పాస్ అయినటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్లో చదవకుండా ఓపెన్ 10th కట్టుకొని పాస్ అయ్యే దుస్థితికి వచ్చారు. మరి విద్యార్థులు ఈ దుస్థితికి రావడానికి కారణం ఎవరికి వాళ్ళు గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ రకమైన పద్ధతుల్లో చేస్తున్నప్పుడు మరి విద్యార్థి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కానీ ఈ యొక్క వ్యవస్థ అనేది ఇలానే కొనసాగడం వల్ల ఏమవుతుందంటే పాఠశాలకు వచ్చే విద్యార్థులు కూడా ఈవెన్ క్లవర్ స్టూడెంట్స్ కూడా చదవకుండా డల్ అయిపోతున్నారు. కారణం ఏంది అయ్యా అంటే మేము ఎగ్జామ్ సెంటర్కి పోతే మాకు దొరికితే మాకు వచ్చేటివి వస్తాయి, మేము ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసుకోగలుగుతాం, మేము ఎగ్జామ్స్ అంటే లెక్కే లేదనే భావనతోటి విద్యార్థులు ఉన్నారు. నేను ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ నేను కోరేది ఏంటంటే విద్యార్థులకి పకడ్బందీగా ఎగ్జామ్స్ అనేది నిర్వహించాలి. ఉపాధ్యాయులను కూడా ఏ రకమైన ఒత్తిళ్లకు కూడా గురి చేయకుండా ఉండాలి. ఎప్పుడైతే ఉపాధ్యాయుల మీద ఒత్తిడి అనేది జరుగుతున్నదో పరిస్థితులు మొత్తం కూడా తారుమారైతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనకు ఈ మధ్యనే రాష్ట్రంలో మనం చూసినట్లయితే పెద్దపల్లి జిల్లాలో పిల్లవాడు ఒక్కడే అయితే వాళ్ళ ఇంటికి పోయి పాఠాలు చెప్పి వాడిని పాస్ చేసే విధంగా ఉపాధ్యాయులు కష్టపడ్డారంటే అంటే ఉపాధ్యాయుల మీద ఏ రకంగా ప్రభుత్వం యొక్క విద్యా వ్యవస్థ అధికారులు ఏ రకమైన ఒత్తిడి ఉన్నదో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ ఒత్తిడి ఉండటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే విద్యార్థులకు నష్టం ఏర్పడుతున్నది. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులు కూడా మనసు చంపుకునే పరిస్థితులు కూడా వాళ్ళు కూడా తమ వృత్తిని కొనసాగించే పరిస్థితి ఉన్నది. కానీ ఈ రకంగా చేయడం వలన నష్టాలు పాలయ్యేది 100%, 1000% విద్యార్థులే. అలా అంటే అయినప్పుడు విద్యార్థుల్లో నైపుణ్యత అనేది ఎక్కడ బయటకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని ఎప్పుడైతే పకడ్బందీగా రాష్ట్రంలో జరిగేటువంటి ఎగ్జామ్స్ ఈవెన్ ఇదే సంస్కృతి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కూడా వెళ్ళింది ఇదే సంస్కృతి. మరి ఇంటర్మీడియట్లో వాడు చదువుతున్నటువంటి వాడు మరి డిగ్రీకి పోయినాక వాడు ఏమైనా సక్సెస్ కాగలుగుతున్నాడా? సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఈ రకమైన పద్ధతులు ఉన్నప్పుడు విద్యార్థుల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అంటే మన తల్లిదండ్రులను నిందిద్దామా, ఉపాధ్యాయులను నిందిద్దామా, విద్యా వ్యవస్థను నిందిద్దామో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. కానీ ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్గా ఉన్నటువంటి సార్లు కూడా పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసి అరే మీకు నేను ఎగ్జామ్ హాల్కి పోయినాక నువ్వు రాసుకునేదంతా నేను సెట్ చేసి పెడతాను, నీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాను, నాకు సబ్జెక్ట్ కింద ఇయ్యండిరా అనే ఉద్దేశంతో కూడా పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలోని ఎగ్జామినేషన్ సెంటర్లలో ప్రతి ఒక్క సెంటర్లో ఇది నడుస్తూనే ఉన్నది. నేను అందరు టీచర్లు అనట్లేదు మిత్రులారా, దాంట్లో ఒకరో ఇద్దరు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు ఆ రకమైన పద్ధతుల్లో ఉన్నారు. ఇట్లాంటి వాటిపై విద్యా వ్యవస్థ దృష్టి పెట్టాలి. అట్లాంటి ఉపాధ్యాయులను సస్పెండ్ కాదన్నా వాళ్ళని రిమూవ్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఇంకొక ఉపాధ్యాయుడికి భయం ఉంటుంది. అదేవిధంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎగ్జామ్స్ అనేది 10 మంది ఉంటే ఒక్కడు పాస్ అయినా ఇద్దరు పాస్ అయినా పాస్ కిందకే లెక్కలు చూడాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల మీద ఎటువంటి ఒత్తిడి అనేది లేకుండా పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మిత్రులారా, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మరి ఈ బాలలే ఉన్నతమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి విద్యను కానీ వీళ్ళు ఆర్జించకపోతే మరి భవిష్యత్తులో వాళ్ళు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మిత్రులారా. ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.